పాటు కోసం లక్షలాది మంది కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది ఆత్మాహుతి చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. వారు కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో గడిచిన 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము వారికి పెద్దలు బియ్యం ఇస్తున్నట్టు మా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి సంవత్సరం కూడా బియ్యం ఇస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా వందలాది మంది ఉద్యమకారులు ఈరోజు స్తూపం దగ్గరికి వచ్చి, అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి మేము వారి పక్షాన వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఈరోజు పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయని వారు భావించి ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్లో పడ్డాయి. వారిని ఆదుకునే వారు ఎవరు కూడా లేకుండా పోయారు. పాలకులు వారి పరిపాలన విషయంలో పట్టించుకుంటున్నారు, కానీ ఉద్యమకారుల విషయం ఎవరు పట్టించుకుంటున్నారనే భావంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మరి అసూలు బాసినటువంటి ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఎంతో ఆశతో చూస్తూ ఉన్నాయి. అయ్యా 2 సంవత్సరాలైంది, మీరు అమలు చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి చాలా విషయాలు అమలు చేస్తూ ఉన్నారు, మా విషయం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కొంత ఆవేదనతో ఉన్నాం. దయచేసి మా ఉద్యమకారులందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ 250 గజాల నివాసయోగ్యమైనటువంటి స్థలంతో పాటు 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఉద్యమకారులను గౌరవించే విధంగా ఒక కార్డును కూడా, గుర్తింపు కార్డు ఇస్తామన్నారు. అదేవిధంగా ఉద్యమకారులు చనిపోయినటువంటి వాళ్ళ భార్యలు, పిల్లలు కూడా రోడ్ల మీద ఉన్నారు, వారికి కూడా మరి నివాసయోగ్యమైనటువంటి స్థలాలు ఇచ్చి ఒక ఇల్లు ఇస్తే మీరు ఇచ్చినంత మాత్రాన ఏదో నిండుద్దని కాదు, కానీ ఇది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేసినారు. భారతదేశ స్వతంత్రం కొరకు స్వతంత్ర సమరయోధులను ఏ విధంగా గుర్తించారో ఉద్యమకారులను గుర్తించాలని, ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించింది. రాబోయే తరాలకు మేము చేసిన త్యాగం, మేము చేసిన పోరాటం, మాకు పైనటువంటి కేసుల విషయంలో జైలు జీవితాలు అన్నీ కూడా రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా, రాబోయే తరాలకు తెలంగాణ ఉద్యమంలో మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా పెద్దలు పోరాటం చేసిరు అనేటువంటి మాట గుర్తుంచుకునే విధంగా దయచేసి గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు సానుకూలంగా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోకుంటే ఉద్యమకారులు మరొకసారి ఉద్యమం చేయడానికి త్వరలోనే మేమందరం ప్రణాళిక చేసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి చేరేంతవరకు కూడా ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తా ఉన్నాం.